తిరుమలలో నీటి సరఫరాపై ఆంక్షలు విధించింది టీటీడీ. జలాశయాల్లో నీటి నిల్వలు నిండుగా ఉన్నా నీటి సరఫరాపై నియంత్రణ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ. అసలు నీటి సరఫరాపై ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అన్న అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. నీటి సరఫరాపై ఆంక్షలు విధించింది టీటీడీ. వర్షాకాలంలో డ్యాములో నీరు పుష్కలంగా ఉన్న ఈ ఆంక్షలు ఏంటి అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. తిరుమలకు సంబంధించి స్థానికులు నివాసం ఉండేటటువంటి బాలాజీ నగర్కు 6 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు టీటీడీ ఈవో. మరోవైపు తిరుమలకు సంబంధించినటువంటి వ్యాపార సముదాయాలకైతే ఉదయం 4 గంటలు సాయంత్రం 4 గంటలు మాత్రమే నీటి సరఫరాను చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక దాతలు నిర్మిస్తున్నటువంటి అతిథి గృహాలకు సంబంధించినటువంటి నిర్మాణాలకైతే పూర్తిగా నీటి సరఫరాను నిలిపివేశారు. వారు నిర్మాణాలకు సంబంధించినటువంటి అవసరంకి తిరుపతి నుంచి నీటిని తరలించుకు వెళ్లేందుకు కూడా అనుమతులు జారీ చేస్తాము, ఆ విధంగా వారు ఏర్పాట్లు చేసుకోవాలన్నటువంటి సూచన అయితే చేశారు. మరోవైపు తిరుమలకు సంబంధించి ప్రస్తుతం మనం గోగర్భం జలాశయం వద్ద ఉన్నాం. తిరుమలకు ప్రతినిత్యం కూడా 40 MLD నీటి వినియోగం అవుతుంటుంది. తిరుమలలో ఉన్నటువంటి కుమారధార, పసుపుధార డ్యాంతో పాటు ఆకాశగంగా, పాప వినాశనం, గోగర్భం ఈ 5 జలాశయాల నుంచి కూడా 25 MLD నీటిని తరలిస్తూ ఉంటారు. ఇక తిరుపతిలో ఉన్నటువంటి కళ్యాణి డ్యామ్ నుంచి కూడా 15 MLD నీటిని తిరుమలకు తరలిస్తూ ఉంటారు. దీంతో 40 MLD నీటి వినియోగం శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ప్రతినిత్యం కూడా టీటీడీ వినియోగిస్తూ ఉంటుంది. ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా దాదాపుగా నిండు కుండలు తలపించేలా ఉన్నాయి. గోగర్భం జలాశయం వద్ద కూడా మనం చూడవచ్చు, డ్యాము పూర్తి స్థాయి నీటి మట్టానికి మరో 8 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. మరోవైపు అక్టోబర్ నెలలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో తిరుమలలో సాధారణంగానే భారీ వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే జలాశయాల్లోకి నీరు భారీగా చేరుకుంటుంది. కానీ ఈ సంవత్సరం అంతకు పూర్వం ముందుగానే అంటే ఆగస్టు నెలలోనే జలాశయాలకు పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇన్ని సానుకూలమైనటువంటి అంశాలు, నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా తిరుమలలో ఈ ఆంక్షల నిర్ణయం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు తిరుమలకు ఉన్నటువంటి భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని గత పాలక మండలి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. కైలాసగిరి రిజర్వాయర్ నుంచి కూడా ప్రతినిత్యం 10 MLD నీటిని తిరుమలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. అందుకోసం ప్రత్యేకంగా ఒక పైప్ లైన్ ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయంపై పాలక మండలి ఆమోదం జరిపింది. అందుకు 40 కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది. ఈ పనులు దాదాపు 50% వరకు కూడా పూర్తిగా వచ్చింది. వాటికి సంబంధించి ప్రస్తుతం నిధులు కేటాయింపు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు మెలికపడిందని చెప్పుకోవచ్చు. తిరుపతికి సంబంధించినటువంటి పనులకు నిధుల కేటాయింపు నూతన పాలక మండలి వచ్చిన తర్వాతే చేయాలన్నటువంటి సూచనలు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక శాఖ అధికారులు చేయడంతో ఆ పనులు కూడా తాత్కాలికంగా నిలిచిపోయినట్లుగా కూడా సమాచారం అందుతుంది. దీంతో ఒకవైపు తిరుపతికి రావాల్సినటువంటి నీటి తరలింపుపై దృష్టి పెట్టకపోవడం, మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి జలాశయాల్లో నీరు నిండుగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆంక్షలు విధించడంతో అటు స్థానికులతో పాటు ఇటు భక్తులు కూడా ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీటీడీ అధికారులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు తిరుమలలో దాదాపు 108 రోజులకు సరిపడినటువంటి నీటి నిల్వలు ఉన్నాయని చెప్పి కూడా పేర్కొంటున్నారు. మరోవైపు ఇంకా అక్టోబర్ నెలలో తిరుమలలో భారీ వర్షాలు కురిస్తే ఇక్కడ ఉన్నటువంటి జలాశయాల నీటి మట్టం అమాంతంగా కూడా పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. నీరు పూర్తిగా కూడా అందేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరో ఏడాది పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశాలు ఉండవు. కానీ అన్ని పరిస్థితులను కూడా పూర్తిగా సమన్వయం చేసుకోకుండా టీటీడీ ఉన్నతాధికారులకు సరైన సమాచారం అందించకుండా ఈ ఆంక్షలు విధించే నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు అందరినీ కూడా అయోమయానికి గురి చేస్తున్నాయి. దీంతో టీటీడీ ఉన్నతాధికారులు మరోసారి ఈ నిర్ణయం పునఃసమీక్ష చేయాలన్నటువంటి డిమాండ్ అయితే బలంగా వినిపిస్తుంది. మరి టీటీడీ అధికారులు దీనిపై ఏ విధంగా స్పందిస్తారన్నది మాత్రం మనం వేచి చూడవలసిందే. ఇది ప్రస్తుతం తిరుమలలో నీటి సరఫరాకు సంబంధించి జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్స్ రావుతో మోహన్ ప్రసాద్, NTV, తిరుమల గోగర్భం డ్యామ్ నుంచి.